మహాత్మా జ్యోతిరావు పుల్లే విగ్రహం ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారు. దానికి అందరం కూడా సహకరించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, దానిలోని భాగంగా ఇక్కడ చాలా రాజకీయంగా దమనీయ పరిస్థితి ఉంది. బీసీ సమాజ్ పరంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా మీరు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అక్కడ మన వివిధ సంఘాలకు సంబంధించినటువంటి బీసీ కుల పెద్దలందరినీ కూడా పిలుచుకొని ఈ యొక్క కార్యాచరణ రూపొందించవలసిన అవసరం ఉన్నది. జ్యోతిరావు పులే గారి యొక్క విగ్రహం మంచిర్యాలలో పెట్టాలని చాలా రోజుల నుండి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి, కానీ అది విఫలం అవుతున్నది. మంచిర్యాల ఒక రాజకీయ కేంద్ర నిలయం కాబట్టి ఇక్కడనే అణిచివేయబడుతున్నాం మనం బీసీలో. ఇది అందరూ బీసీలందరూ నాయకులందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఇది పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమ రూపంలో చేసినప్పుడే ఇక్కడ మంచిర్యాలలో విగ్రహ ప్రతిష్టాపన జ్యోతిరావు పులే గారిది జరుగుతున్నది నా యొక్క అభిప్రాయం. కాబట్టి వారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో శ్రీనివాస్ గారు, రాష్ట్ర స్థాయిలో దీన్ని చర్చించి ఒక కార్యాచరణ రూపొందించి మరి పెద్ద మొత్తంలో ఆ యొక్క విగ్రహ ప్రతిష్టాపన కొరకు ఒక కార్యాచరణ ద్వారా మరి ఒక బహిరంగ సభ మంచిర్యాలలో ఏర్పాటు చేసి ఆ ఐక్యతతో మనం విగ్రహ ప్రతిష్టాపన చేసినప్పుడే ఇక్కడ బీసీల యొక్క ఐక్యత నిరూపణ జరుగుతుందనేదే నా యొక్క అభిప్రాయం. దాన్ని నాయకులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఆలోచించి అన్ని కులాల వారు, అన్ని సంఘాలు కూడా వచ్చే విధంగా మన బీసీ సమాజ్ పరంగా ఒక కార్యాచరణ చేయాలని, దానికి అందరూ మరి రాష్ట్ర స్థాయిలో వచ్చినప్పుడే పూలే విగ్రహం ఇక్కడ నిర్మాణం జరిగినప్పుడే మన బీసీల ఐక్యత పెంపొందించబడుతుంది అనేది నా యొక్క సూచన, అభిప్రాయం. ఆ దిశలో పయనించాలని అందరూ సహకరించాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను.